సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. ధాన్యం కొనుగోలు కేంద్రంలో జాప్యం జరగకుండా చూస్తామన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. తడిసినా మొలకెత్తినా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఆయన. సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం దారుణమంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం రైతుల్ని మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ గ్యారంటీల పేరుతో ప్రజల్ని ముంచిందని చెప్పారు. దొడ్డు బియ్యం పండించే రైతులు నట్టేట మునుగుతున్నారని హరీష్ అన్నారు. ధాన్యానికి బోనస్ పై హరీష్ రావు రాజకీయాలు మానుకోవాలన్నారు కాంగ్రెస్ నేత కోదండరెడ్డి. సన్నధాన్యం దిగుబడి పెంచేందుకు బోనస్ ప్రకటించామన్నారు. సన్న బియ్యాన్ని ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవద్దనేదే ప్రభుత్వ విధానమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్. అతి తక్కువ కాలంలో ప్రజల చేత చీకొట్టించుకున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని గరం అయ్యారు. అతి తక్కువ కాలంలోనే ఎక్కువ ఇల్లీగల్ డబ్బులు వసూలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు ఈటెల. కొత్తగా రాష్ట్రంలో యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అంటూ మంత్రి ఉత్తమ్ పై బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సివిల్ సప్లై శాఖలో 100 కోట్లు వసూలు చేశారన్నారు. వచ్చిన డబ్బును ఢిల్లీకి మంత్రి ఉత్తమ్ పంపారని, సీఎం రేస్ లో ఉన్నానని చెప్పడానికే డబ్బులు పంపారన్నారు మహేశ్వర్ రెడ్డి. దేవాదాయ శాఖపై మంత్రి కొండా సురేఖ కీలక సమీక్ష నిర్వహించారు. ఆలయ భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. దేవాదాయ భూములకు జియో ట్యాగింగ్ చేసే యోచనలో ఉన్నామని తెలిపారు. భూముల వివరాల్ని ధరణిలో నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆక్రమణకు గురైన భూముల లెక్కలు తీయనుంది ప్రభుత్వం. ఆక్రమణ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలంటూ నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.